పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 27వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 17వ అధ్యాయము 5వ వచనము నుండి. శిష్యులు యేసు వద్దకు వచ్చి, మా విశ్వాసమును పెంపొందింపుము అని పలికిరి. మీకు ఆవగించంత విశ్వాసమున్నచో ఈ కంబళి చెట్టును వేరుతో పెళ్ళగిలి సముద్రమున పడుము ఆజ్ఞాపించిన అది అట్లే జరుగును. అప్పుడే పొలము నుండి ఇంటికి వచ్చిన లేక మందను మేపి వచ్చిన సేవకునితో, మీలో ఎవడైనా వెంటనే వచ్చి భోజనము చెయ్యుము అని చెప్పునా? అట్లు కాక యజమానుడు అతనితో, నాకు భోజనము సిద్ధపరచుము, నా భోజనము ముగియ వరకు వడ్డన చెయ్యుము, వేచి ఉండుము, ఆ పిమ్మట నీవు వెళ్ళి భుజింపుము అని చెప్పును కదా. తన ఆజ్ఞను శిరసా వహించిన సేవకునికి యజమానుడు కృతజ్ఞతలు తెలుపునా? అట్లే మీరును మీ బాధ్యతను నిర్వహించిన పిదప, మేము అయోగ్యులమగు సేవకులము, మేము మా కర్తవ్యమని నిర్వర్తించుదిమి అని పలుకుడు అని పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 27వ ఆదివారపు అతి ప్రధానమైన సందేశం ఏమిటి అంటే విశ్వాసము. ఆవగింజంత విశ్వాసం ఉంటే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. క్రైస్తవునికి విశ్వాసం అనేటువంటిది శ్వాస లాంటిది. విశ్వాసం లేకుండా క్రైస్తవుడు ఆత్మీయంగా జీవించలేడు. క్రైస్తవుని యొక్క రక్షణ విశ్వాసం అనే పునాది మీద నిర్మించబడినటువంటిది. విశ్వాసం కోల్పోయినటువంటి వాడు రక్షణ కోల్పోయినట్లే. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రైస్తవులమైన మన విశ్వాసం ఏ రీతిగా ఉంది అని ఈ ఆదివారం రోజున వాక్యం అనే అద్దములో మనం చూసుకోవాలి. ఒక 6 సంవత్సరాల క్రితం నా జీవితంలో జరిగినట్టు ఒక సంఘటన ఇది. నేను తేలప్రోలు విచారణలో పనిచేస్తుండగా తేలప్రోలు అనే గ్రామంలో ప్యారిష్ సెంటర్ నుంచి ఒక 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వివాహితుడు నా యొద్దకు వచ్చాడు. వచ్చి ఈ విధంగా తన సాక్ష్యాన్ని చెప్పటం ప్రారంభించాడు. ఇది ఒక సాక్ష్యం. అతను చెప్పినటువంటిది యథాతథంగా మీ ముందు ఉంచుతున్నాను. అతను అన్నాడు, ఫాదర్ గారండి, ఒక 3 సంవత్సరాల క్రితం నాకు విపరీతమైన గ్యాస్ ట్రబుల్ ఉండేదండి. ఏమి తినాలన్న భయం వేసేదండి. అసలు భోజనం దగ్గరికి వెళుతుంటేనే నాకు భయం కలిగేదండి. కొన్నిసార్లు మంచంలో పడుకుని ఆ నొప్పి భరించలేక, గ్యాస్ ట్రబుల్ భరించలేక నేను తన్నకలాడేటువంటి వాడిని. దానికోసం నేను తిరగనటువంటి ఆసుపత్రి లేదు. చివరికి ఎండోస్కోపీ, కొలనోస్కోపీ కూడా చేయించుకున్నాను. అయినా కానీ దానికి ఒక మార్గం, ప్రతిరోజు మందులు మింగేవాడిని. బ్రేక్ఫాస్ట్కి ముందు గ్యాస్ టాబ్లెట్ వేయటమే, మళ్ళీ సాయంత్రం కూడా వేసుకునేవాడిని. డాక్టర్ గారు ఒక్కసారి వేసుకుంటే చాలన్నా కానీ నేను 2 సార్లు వేసుకునేవాడిని తగ్గక. ఏం చేయాలో అర్థం అయ్యేది కాదు. కానీ నాలో ఒక బలమైనటువంటి కోరిక ఉండేది, బలమైనటువంటి విశ్వాసం ఉండేది. నేను ఆ వ్యక్తి చెప్పినటువంటి సాక్ష్యాన్ని యథాతథంగా మేము ముందుంచుతున్నాను. నేను తమిళనాడులో ఉన్నటువంటి వెలంకని పట్టణానికి వెళ్ళి ఆ వెలంకని మాత దర్శనాన్ని చేసుకుంటాను. నా బాధ, నా అనారోగ్యాన్ని ఆ ఆరోగ్యమాత ముందు నా బాధను వెళ్ళబోసుకుంటాను అని చెప్పి నేను నా కుటుంబాన్ని తీసుకొని వెలంకని మాత దర్శనం చేసుకున్నాను. అది ఒక 3 సంవత్సరాల క్రితం. ఏం జరిగిందో నాకు తెలియదండి. ఆ తల్లి దయ వలన, ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన వలన, ఆ తల్లి యొక్క కృప వలన నేను
ఆ వెలాంకని మాత దర్శనాన్ని చేసుకుని వచ్చిన తరువాత ఇప్పుడు నేను ఆ పుణ్యక్షేత్రాన్ని మరియతలను దర్శించుకుని వచ్చిన తర్వాత నాకు ఎటువంటి గ్యాస్ ట్రబుల్ కూడా లేదండి. అసలు గ్యాస్ ట్రబుల్ ఎలాగా ఉంటుందో కూడా నాకు తెలియదండి. ఆ విధంగా నేను ఇప్పుడు జీవిస్తున్నానండి అని చెప్పి అతను పలికిన మాట, నేను ఆ అమ్మను నమ్మాను, విశ్వసించాను, విశ్వాసంతో ప్రార్థన చేశాను. అమ్మా, మా ఆరోగ్యమాత, నీ మధ్యస్థ ప్రార్థన ద్వారా నాకు మేలు చెయ్యమ్మా, నీ కుమారుని సన్నిధిలో నా కొరకు ప్రార్థించమ్మా. కన్నీటితో వేడుకున్నాను. వెలంగిని వెళ్ళినప్పుడు మోకాళ్ళ మీద ఆ ఇసుకలో నడిచాను. ఆ తల్లి తన మధ్యస్థ ప్రార్థన ద్వారా తన కుమారుని సంత నా కొరకై వేడుకొని నాకు పరిపూర్ణమైనటువంటి స్వస్థతనిచ్చిందండి. నా విశ్వాసమే నన్ను కాపాడింది అని పలికాడు. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని నేను యథాతథంగా మీ ముందుంచాను. ఒకవేళ అతని పేరు కూడా కావాలి అంటే అతను నాతోటి సాక్ష్యం చెప్పిన వ్యక్తి రోసయ్య. మతంలో పేరు వేరు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను ఇప్పుడు మీ అందరితోటి కూడా రైలు పట్టుకొని వెలంగిని వెళ్ళిపోండి, అక్కడ మోకాళ్ళ మీద నడవండి, మీరు కూడా అతను చేసినట్లే చేయండి నేను అంటల్లా. మనందరం కూడా కథోలికులం ముఖ్యంగా విశ్వాసంతో వెలంగిని ఏదో ఒక సందర్భంలో సందర్శించుకుంటాం. కానీ ఈనాటి సందేశం ఏమిటి అంటే, ఆ వ్యక్తి విశ్వాసముతో మరియ తల్లి పాదాల సన్నిధికి వెళ్ళాడు. విశ్వాసం ఎటువంటి అద్భుతాలు చేస్తుంది అనే దానికి ఒక చక్కని నిదర్శన ఈ యొక్క సాక్ష్యం ప్రియులారా, ఈ గొప్ప సాక్ష్యం. విశ్వాసం మన జీవితంలో ఎటువంటి గొప్ప గొప్ప కార్యాలు చేస్తుంది, ఎటువంటి అద్భుతాలు చేస్తుంది అనే దానికి ఒక గొప్ప నిదర్శనం. నేను మీతోటి ఈ రోజున ఏదైనా గ్యాస్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు, తలనొప్పి ఉన్నటువంటి వారు, వివిధ అనారోగ్యాలు ఉన్నటువంటి వాళ్ళు మందులు ఆపేసేయండి అని అనవసరం నేను అంటల్లా. కానీ ఈనాటి అంశం ఏమిటి అంటే, విశ్వాసం మన జీవితంలో తప్పనిసరిగా మహా గొప్ప అద్భుతాలు చేస్తుంది. ఈనాటి వాక్యములో శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చి ప్రభువుని అడుగుతున్నారు. లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనములో శిష్యులు ప్రభువుతో, ప్రభువా, మా విశ్వాసమును బలపరచుము, మా విశ్వాసమును పెంపొందించుము అని కోరిరి. అందుకు ప్రభువు, మీకు ఆవగింజంత విశ్వాసమున్నచో ఈ కంబళి చెట్టును వేరుతో పెళ్ళిగిలి ఆ సముద్రమున పడుము ఆజ్ఞాపించిన అది అట్లే జరుగును అంటున్నారు. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రైస్తవులమైన మనందరము కూడా నామమాత్రపు క్రైస్తవులముగా జీవిస్తున్నామా, బలమైన దృఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి జీవిస్తున్నామా, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ సందర్భంగా నా జీవితం ఏ విధంగా ఉంది, నా బ్రతుకు ఏ విధముగా ఉంది, నా ఆత్మీయ ప్రయాణం ఏ విధముగా ఉంది. శిష్యుల వలె నీవు నేను కూడా అప్పుడప్పుడైనా ప్రభువు దగ్గరికి వెళ్ళి, దేవా, నేను విశ్వాసములో కొడిగట్టిపోతున్నానయ్యా, నా విశ్వాసాన్ని మీరు బలపరచండి అయ్యా అని అడుగుతున్నామా? ప్రతిసారి దివ్యబలి పూజల్లో పాల్గొంటున్నప్పుడు, అయ్యా, నేను ఈ రోజున నీ దివ్యబలి పూజలో పాల్గొనబోతున్నానయ్యా, నా విశ్వాసాన్ని బలపరచయ్యా, నిన్ను దివ్య సప్రసాదములో చూచేటువంటి ఆ కనుగొనేటువంటి ఆత్మీయ కను నాకు తెరువయ్యా, నా విశ్వాసపు కనుదృష్టిని నాకు ప్రసాదించయ్యా అని మనం అడుగుతున్నామా? అన్నిటికంటే ప్రథమమైనటువంటిది నీవు నేను ఆ యేసయ్య దగ్గరికి వెళ్ళి నా విశ్వాసాన్ని బలపరచయ్యా, నా విశ్వాసాన్ని దృఢపరచయ్యా, కొదువపడిన విశ్వాసాన్ని దృఢపరచయ్యా అని మనం వేడుకుంటున్నామా? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి బైబిల్ గ్రంథములో సువార్తలలో యేసు ప్రభు దగ్గరికి వస్తాడు. వచ్చి, అయ్యా, నా సేవకుడు మరణావస్థలో ఉన్నాడు, అతను రక్షించు. నా కుమార్తె మరణావస్థలో ఉంది, అతనికి ఆ తల్లి నా బిడ్డను కాపాడయ్యా అంటే ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ అంటారు, అయిపోయింది, అతని పని అయిపోయింది, అనవసరంగా అడుగుతున్నాడు ప్రభువుని. ప్రభు అంటాడు,
నీవు విశ్వసించగలిగితే అద్భుతాన్ని చూస్తావు. ఈ పదాన్ని వినండి, నీవు విశ్వసిస్తే అద్భుతాన్ని చూస్తావన్నాడు. కానీ ఆ వ్యక్తి ఏమంటాడంటే, అయ్యా నేను విశ్వసిస్తున్నాను, కానీ నా అవిశ్వాసమును నా విశ్వాసమును తొలగించి నా విశ్వాసమును బలపరచయ్యా. ప్రథమమైనటువంటిది ప్రియులకు దేవుని బిడ్డలారా, విశ్వాసం ఏ విధంగా బలపడుతుంది? మన విశ్వాసం అంటే ప్రభువును వేడుకోవాలి. శిష్యుల వలె, ఆ వ్యక్తి వలె మనము కూడా ప్రభువును వేడుకోవాలి. అయ్యా మా విశ్వాసాన్ని బలపరచయ్యా అని వేడుకోవాలి. అయితే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, అసలు విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం యొక్క పరమార్థం ఏంటి? విశ్వాసం అంటే ఏమిటి? ఈ ప్రశ్నకి సమాధానాన్ని మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకుంటాం. విశ్వసించుట అంటే మనము నిరీక్షించే విషయముల యందు నిస్సందేహముగా ఉండుట, మనము చూడజాలని విషయములను గురించి నిశ్చయముగా ఉండుట. మరొక్కసారి, విశ్వాసము అనగా మనము నిరీక్షించే విషయముల యందు నిస్సందేహముగా, సందేహం లేకుండా ఉండడం, మనము చూడజాలని విషయములను గురించి నిశ్చయముగా ఉండడము. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం దేని కొరక ఎదురు చూస్తున్నామో నిరీక్షిస్తున్నాం. నిరీక్షణ. మనం ఇప్పుడు 2025వ సంవత్సరాన్ని నిరీక్షణ యాత్రికులం అనే అంశం మీద ధ్యానం చేస్తున్నాం. దేని కొరకైతే మనం ఎదురు చూస్తున్నామో, దేని మీద అయితే మనం నమ్మకం కలిగి ఉన్నామో, దాని మీద ఎటువంటి అపనమ్మకం లేకుండా నిస్సందేహముగా ఉండాలి. రెండవది, మనం చూడజాలనటువంటి విషయములను గురించి నిశ్చయముగా ఉండడం. జరుగుద్ది నాకు, ఇదే విశ్వాసం. చెప్పాను కదా, జరిగిన సంఘటన సాక్ష్యములో నాతో ఆ తేలపోల్లో ఆ వ్యక్తి నాకు చెప్పినట్టు, నేను ఆ వెలాంకని వెళ్ళి ఆ మరియ తల్లి పాదాల సన్నిధిలో ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనను వేడుకుంటే నాకున్నటువంటి ఈ వ్యాధి, ఈ రోగం, ఈ బాధ పోతుంది. బలంగా దృఢంగా విశ్వసించాడు, ప్రార్థన చేశాడు, అద్భుతం జరిగింది. విశ్వాసం అంటే ఇది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ విశ్వాసాన్ని క్రైస్తవులమైన మనం దినదినం ప్రతిదినం బలపరచుకోవాలి. చాలా ముఖ్యమైనటువంటిది. ప్రియులారా, విశ్వాసం అనేటువంటి దానంతటి అది పెరగదండి. విశ్వాసం దేవుని యొక్క వరం. ఎస్, ఫెయిత్ ఈస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వరమే. కానీ నీవు నేను ఆశపడాలి, నీవు నేను ప్రయత్నించాలి, నీవు నేను వేడుకోవాలి, నీవు నేను చేయాల్సిందంతా చెయ్యాలి మన విశ్వాసాన్ని బలపరచుకోవటం కొరకై. ఎలాగ బలపరచుకునేది విశ్వాసాన్ని? జాగ్రత్తగా ఆలకించండి. క్రైస్తవుడు తన విశ్వాసాన్ని ఏ విధంగా బలపరచుకోగలడు? క్రైస్తవునికి విశ్వాసం అనేటువంటిది మూలం, ఆధారం. విశ్వాసము లేకుండా రక్షణ లేదు. విశ్వాసమే రక్షణకి మూలం. విశ్వాసము ద్వారానే ఇంతకు ముందు ఉన్నటువంటి దీర్ఘదర్శులు కానీ ప్రవక్తలు కానీ వీరందరూ కూడా ప్రియులకు దేవుని బిడ్డలారా వారు పొందుకోవలసింది పొందుకున్నారు. క్రైస్తవుడు కూడా క్రీస్తునందు విశ్వాసములో, వాక్యమనందు విశ్వాసములో, దివ్యబలి పూజలో విశ్వాసముతో, ప్రార్థనలో విశ్వాసముతో, దేవుని యందు విశ్వాసముతో రక్షణ పొందుకుంటాడు. ప్రశ్న ఏమిటి అంటే, క్రైస్తవుడు తన విశ్వాసాన్ని ఏ విధంగా బలపరుస్తాడు? క్రైస్తవుని యొక్క విశ్వాసం తనకు తానుగా ఏ విధంగా దృఢపరచుకుంటాడు? అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ప్రియులారా, లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనములో శిష్యులు యేసు వద్దకు వచ్చి, ప్రభువా మా విశ్వాసమును బలపరచుము, పెంపొందించుము, దృఢపరచుము అని ప్రార్థించారు. మనము కూడా మన అనుదిన జీవితంలో, మన క్రైస్తవ కథోలిక ప్రయాణములో దినదినము కూడా యేసయ్యను వేడుకోవాలి. దేవా నా విశ్వాసాన్ని బలపరచయ్యా, దేవా నా విశ్వాసాన్ని దృఢపరచయ్యా. ప్రతిసారి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనం అడగాలండి, దేవా నేను అల్ప విశ్వాసినయ్యా. పేతురు లాంటి వాడు ప్రియులారా, పేతురు లాంటి వాడు. ఇదిగో ఆ యేసయ్య పడవనెక్కి రాగానే, ఆ యేసయ్య నీటి మీద వస్తున్న సమయంలో, నీటి మీద నడుస్తున్న సమయంలో
పేతురు అన్నాడు, నన్ను కూడా ఆజ్ఞాపించాను, నేను కూడా నడిచొస్తాను. నమ్మాడు, విశ్వసించాడు, నేల మీదకి వెళ్ళాడు. మళ్ళీ అల్ప విశ్వాసం బయలుదేరింది. ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసి, నీవేళ సందేహించుతివి, నీవు నేను ఎంత ప్రియులారా. కాబట్టి పేతురు వలె నీవు నేను కూడా అవిశ్వాస సమయాలలో, అల్ప విశ్వాస సమయాలలో మన చేతిని యేసయ్యకు అందించి, ప్రభువా నా విశ్వాసాన్ని బలపరచని వేడుకోవాలి బిడ్డలారా. మన స్వీయ శక్తి మనకి చాలదు మన విశ్వాసాన్ని బలపరుచుకోవటానికి. చాలామంది కొన్నిసార్లు అంటారు, ఫాదర్ గారండి ప్రార్థన చేయాలనుకుంటున్నా, ప్రారంభిస్తున్నా ఆపేస్తున్నాను, లేకపోతే మంచిగా ఉండాలనుకుంటున్నా ప్రారంభిస్తున్నా ఆపేస్తున్నాను, చెడు వ్యసనాలను వదిలిపెట్టాలనుకుంటున్నా ప్రారంభిస్తున్నా కానీ మధ్యలోనే ఆపేస్తున్నానయ్యా, నా శక్తి నాకు సరిపోవటం లేదయ్యా. కాదంటారా బిడ్డలారా? మనందరిది కూడా ఈ పోరాటంలో మనందరము కూడా శిష్యుల వలె యేసయ్య పాదాల సన్నిధికి వెళ్ళి, యేసయ్యా మా విశ్వాసాన్ని బలపరచయ్యా, మా విశ్వాసాన్ని దృఢపరచయ్యా అని కన్నీటితో వేడుకోవాలి. తప్పనిసరిగా శిష్యుల యొక్క విశ్వాసాన్ని బలపరిచినటువంటి యేసయ్య నీ విశ్వాసాన్ని, నా విశ్వాసాన్ని బలపరుస్తాడు. అయితే ఈ విశ్వాసం బలపడాలంటే ప్రియులారా, మనం కూడా కొన్ని కార్యాలు చేయాలి. ఇది దేవుని యొక్క ఉచితమైన వరం. కానీ మన ప్రయత్నం అనేటిది ఉండాలి. ఏంటి? దివ్యబలి పూజలో పాల్గొనాలి, దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి. ప్రియులారా, విశ్వాసం అనేటిది ఒక మొక్క లాంటిది. ఎస్, విశ్వాసం అనేది ఒక మొక్క లాంటిది. ఆ మొక్కకు నీళ్లు పోయాలి, ఎరువేయాలి, మందు కొట్టాలి, ఆ యొక్క మొక్కని కాపాడాలి, భద్రపరచాలి. మన విశ్వాసం అనే మొక్కను కూడా ఎదిగేటట్లుగా మనం ప్రయత్నం చేయాలి. ఏమిటి? దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి, పాప సంకీర్తనాన్ని చేసుకోవాలి. మనం పాపములో బ్రతుకుతూ పాపములో జీవిస్తూ నా విశ్వాసాన్ని పెంచంటే కుదరదో, జరిగే పని కాదో. నేను నా యొక్క అన్యాయపు జీవితాన్ని జీవిస్తాను, అక్రమపు జీవితాన్ని జీవిస్తాను, శారీరక కార్యాలలో చేస్తుంటాను, కానీ నా విశ్వాసాన్ని బలపరచే నేను అడిగిందయ్యా ఇవి కుదరదో, అది జరిగేది కాదు. నీ పాపాన్ని విడుచు, ప్రభు చెంతకు రా, నీ విశ్వాసాన్ని బలపరుస్తాడు. వాక్యాన్ని చదువు, వినుట వలన విశ్వాసము కలుగును, రోమపత్రికలో పౌలు గారు అంటారు. ఎలా జరుగుతుందండి? వినుట వలన విశ్వాసమును కలుగును. ఏ వినాలి? యేసును గూర్చిన సువార్తను వినడము ద్వారా విశ్వాసము కలుగుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రార్థన అతి ముఖ్యమైన. జపమాలను జపించాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, వాక్యాన్ని చదవాలి, దివ్యబలి పూజలో పాల్గొనాలి, దేవుని గూర్చినటువంటి విషయాలను మనం వినాలి. ప్రియులారా, ఈ రీతిగా మనం మన విశ్వాసాన్ని బలపరుచుకుంటాం. ఇదిగో ఈనాడు మనం చదువుకున్న వాక్యములో అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 5వ వచనములో శిష్యులు ప్రభువు దగ్గరికి వచ్చి, ప్రభువా మా విశ్వాసాన్ని బలపరచయ్యా, మా విశ్వాసాన్ని దృఢపరచయ్యా అని వేడుకుంటున్నారు. ఎలాగా బలపరిచేది? రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనములో విశ్వాసం ఏ విధంగా బలపడుతుందో మనకు నేర్పిస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎలా బలపడుతుందట? వాక్యాన్ని చదువుకుందాం. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, కనుక వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చినట్టు వాక్కు వలన కలుగుతుంది. దేన్ని గురించి వినాలి? మనం వాక్యాన్ని చదవాలి. ప్రియమైన కథోలికులారా, క్రైస్తవులారా, దేవుని యొక్క వాక్యములో మనం దిట్టగా ఉండాలి, దిట్టలుగా మారాలి. వాక్య పరిజ్ఞానం ఉండాలి మనకి. దేవుడు మనకేం చెప్తున్నాడు? పునీత జెరోమ్ గారు చెప్పినట్లుగా, పునీతులు చెప్పినట్లుగా, ప్రియులకు దేవుని బిడ్డలారా, వెన్ యు ప్రే యు స్పీక్ టు గాడ్, బట్ వెన్ యు రీడ్ ద బైబిల్ గాడ్ స్పీక్స్ టు యూ. దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ రోజున దేవుడు ఏ విధంగా మాట్లాడతాడు మనతో? వాక్కు రూపంలో మనతో మాట్లాడతాడు, మన జీవితాన్ని సరిచేస్తాడు. వాక్కు అనేది మనకు అద్దం లాంటిది. నా విశ్వాసం ఏ విధంగా బలపడుతుంది? వాక్యాన్ని చదువుతూ ఉండగా, పునీతుల యొక్క, ప్రవక్తల యొక్క, అపోస్తుల యొక్క వారు చేసిన కార్యాలు మనం చదువుతుండగా, యేసయ్య జీవితాన్ని మనం చదువుతుండగా, ఆయన మాటలు మనం వింటుండగా మన యొక్క విశ్వాసం బలపడుతుంది. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన వాక్కు వలన కలుగుతుంది. ఆ వినేది క్రీస్తుని గురించి వినాలి. మనం దేని గురించి వింటున్నాం? ఎక్కువగా మనం దేని గురించి వింటున్నాం? వినండి,
దేని గురించి మనం వింటున్నాం? ఏమి చూస్తున్నాం? మన సమయం అంతా దేనికి పోతుంది? రోజులో 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు ఖాళీ దొరికితే చాలు ఏం చూస్తాం మనం? సెల్ ఫోన్లో ఏం వింటాం మనం? వినుట క్రీస్తును గూర్చి. మనకి వాక్యం యూట్యూబ్లో వస్తున్నా కానీ 5 నిమిషాలు చూడగానే ఇంకా చాలులే, అబ్బో ఈయన ఈ మధ్యలో ఆదివారాలు 40 నిమిషాలు చెప్తున్నాడు. కానీ కొంతమంది ఫాదర్ గారండి, మీరు మరీ 30 నిమిషాలు చెప్తున్నారు, ఇంకొక 10 నిమిషాలు చెప్పరాదండి వాక్యాన్ని, ప్రభువుని గురించి ఇంకా కొంచెం వివరించరాదండి, ఇంకా కొంచెం లోతుగా వెళ్ళరాదండి అడిగేటువంటి ఆత్మీయ బిడ్డలు ఉన్నారు. నీ జీవితం ఏ విధంగా ఉంది? వాక్యము నీ జీవితంలో ఉందా? వినుట వలన విశ్వాసము కలుగుతుంది. తిమోతికి రాసిన 2వ లేఖలో 1వ అధ్యాయం 6వ వచనంలో ప్రియులారా, పౌలు గారు అంటారు, ఎవరితో? తిమోతి గారితోటి, నా హస్త నిక్షేపణము ద్వారా నీవు పొందుకున్న పరిశుద్ధాత్మను సజీవముగా ఉంచుము, కాపాడుకో, భద్రపరచుకో. ఎలాగా? దేవుడు మనకు పరిశుద్ధాత్మనిచ్చాడు. ఎలాగ పొందుకున్నాం మనం? ఎప్పుడు పొందుకున్నాం మనం? జ్ఞానస్నానములో పొందుకున్నాం. అదేవిధంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధాత్మ దేవుని ప్రియులారా మనం భద్రమైన అభ్యంగనంలో పొందుకున్నాం. ఆ పరిశుద్ధాత్మ దేవుని మనలో సజీవంగా ఉంచుకోవాలి. అప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసం అనే వరాన్ని మనలో బలంగా ఉంచుతాడు. పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నాను. నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగినటువంటి దేవుని యొక్క వరమును సజీవముగా ఉంచాలని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు వసగిన ఆత్మ మనను పిరికి వలన చేయనది కాదు. అది ఆత్మ మనను శక్తితోనూ, ప్రేమతోనూ, ఇంద్రియ నిగ్రహముతోనూ ఉంచుతుంది. ప్రియులారా, నీవు నేను ఏ విధంగా భద్రపరచుకోవాలని విశ్వాసాన్ని, కంచె వేసుకోవాలి మన విశ్వాసానికి, దినదినం పోషించుకోవాలి మన విశ్వాసాన్ని. చాలా ముఖ్యమండి. పౌలు గారు తిమోతి గారితో ఈ విధంగా అంటున్నారు, చక్కటి మాట అండి. తిమోతి గారు పౌలు గారికి శిష్యుడు. తిమోతి గారి యొక్క విశ్వాసాన్ని అభినందిస్తున్నాడు. వినండి, నీ కన్నీరు తలచుకొని, తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతున్నాను. వినండి, నీ కన్నీరును తలచుకొని నాకు సంపూర్ణముకు ఆనందము కలుగుటకై నిన్ను చూడవలని ఎంతగానో ఆశించుచున్నాను. నిష్కపటముకు నీ విశ్వాసము నాకు జ్ఞాపకం వచ్చుచున్నది. ఒక గురువు తన శిష్యుడి గురించి, ఆ శిష్యుడి యొక్క విశ్వాస జీవితాన్ని గురించి ఇంత గొప్పగా మాట్లాడితే ఎంత బాగుంటుందండి. నిష్కపటముకు నీ విశ్వాసము నాకు జ్ఞాపకం వచ్చుచున్నది. అట్టి విశ్వాసమే నీ అవ్వయగు లోయి, తల్లియగు యూనికేలోనూ ఉండేది కనుక ఇప్పుడు అట్టి విశ్వాసం నీలో కలదని నాకు గట్టి నమ్మకము అని పలికి ఏమంటున్నాడంటే, అందువలననే నా హస్త నిక్షేపణలో నీకు కలిగిన దేవుని వరమును సజీవముగా ఉంచుకో. ఆ విశ్వాసం అనే వరాన్ని, ఆ విశ్వాసం అనే దేవుని యొక్క కృపని నీవు సజీవంగా ఉంచుకోవాలి, భద్రపరచుకోవాలి, కాపాడుకోవాలి. జ్ఞానస్నానం పొందిన తర్వాత, భద్రమైన అభ్యంగం పొందిన తర్వాత, దివ్య ప్రసాదం, మొదటి సప్రసాదం అయిన తర్వాత మనము క్రమంగా దేవుని సన్నిధికి వెళ్ళకపోతే మన విశ్వాసం ఏ విధంగా బలంగా ఉంటుంది? క్రమంగా ప్రార్థన చేసుకోకపోతే విశ్వాసం ఏ విధంగా బలపడుతుంది? క్రమంగా దివ్య సప్రసాదాన్ని స్వీకరించకపోతే ఎవరు మన విశ్వాసాన్ని బలపరుస్తారు? ఆత్మపరిశీలన చేసుకో. తిమోతి గారితో భద్రపరచుకో నీవు నీ విశ్వాసాన్ని అంటున్నారు. ప్రియులారా, నీతిమంతులు విశ్వాసము ద్వారా బ్రతుకుతారు. ఈనాటి మొదటి పట్టణం హబక్కుకు గ్రంథం ప్రియులకు దేవుని బిడ్డ 2వ అధ్యాయం 4వ వచనములో, ఇదిగో ఎవరైతే గర్విష్ఠులు ఉంటారో, అన్యాయంగా అక్రమముగా జీవిస్తున్నారో వారు ప్రియులకు దేవుని బిడ్డలారా వ్యర్థమైనటువంటి పదాలలో వారు ఏం చేస్తారు? అతిశయపడతారంటండి, గర్విస్తారంటండి. కానీ నీతిమంతుడు విశ్వాసము ద్వారా భద్రపరచబడతాడు. విశ్వాసం మనల్ని కాపాడుతుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. అయితే ఈనాడు యేసు ప్రభు ప్రియులారా సువిశేషములో ఒక చిన్న ఉపమానాన్ని ఉంచుతున్నారండి. ఆ ఉపమానాన్ని మనం ధ్యానించాలి తప్పనిసరిగా.
శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా మా విశ్వాసాన్ని బలపరచు, దృఢపరచు, పెంపొందించు అన్నారు. ప్రభు ఏమన్నారు? మీరు ఆవగించంత విశ్వాసం ఉంటే ఈ కంబళి చెట్టుని వేరుతో సహా పెళ్లిగిలపడి ఆ సముద్రంలో పడమంటే పడుతుంది అన్నారు. మీలో చిన్న విశ్వాసం ఉంటే చాలు, వటవృక్షంగా దేవుడు మారుస్తాడు, నీ ప్రయత్నం నువ్వు చేస్తే అని పలికి యేసు ప్రభు ఒక చిన్న ఉపమానాన్ని చెప్తున్నాడు. ఏమిటి? లూకాసు సువార్త 17వ అధ్యాయం 7వ వచనం నుండి. ఒక సేవకుడు, ఒక పనివాడు పొలంలో పనిచేసి వచ్చాడు రోజంతా కూడా. అతను యజమాని దగ్గర పూర్తిగా సేవకుడు అన్నమాట. మధ్యాహ్నం వరకు పనిచేసి ఇంటికి వచ్చాడు. రాగానే యజమానుడు ఏమంటాడు? రా, వచ్చి అంటే భోజనం చేయి అంటాడా? సేవకుడు సేవకుడే కదా. ఏమంటాడు? వచ్చి భోజనం వండిన తర్వాత మొదట నాకు పెట్టు. ఈ ఉపమానాన్ని విన్నప్పుడు నేను చాలాసార్లు చెప్తానండి, ఉపమానములో ఉన్నటువంటి అర్థాన్ని, తీసుకోవలసిన అర్థాన్ని మాత్రమే తీసుకోవాలి మనం. ఆ యజమానుడు ఎంత కఠినుడా? దాన్ని కాదు మనం తీసుకోవాల్సింది. సేవకుని యొక్క బాధ్యత ఏంటి దాన్ని మనం చూడాలి. ఆ సేవకునితో ఏమంటాడు? భోజనం మొదట నాకు వడ్డించు, తర్వాత నువ్వు తిను అంటారు. చాలా చోట్ల నేను చూసినటువంటి చెప్తున్నాను, వంట చేసేవాళ్ళు ఫాదర్లు లేట్ అయినా కానీ వాళ్ళు ఫాదర్లు తినేదాకా అలానే ఉంటారు. నా ప్రకారం అవసరం లేదు, ఎందుకంటే కొన్నిసార్లు మాకు 2-3 గంటలు లేటు కావచ్చు. అంటే ఆ యజమానుడు తినే వరకు కూడా, యజమానుడికి వడ్డించే వరకు కూడా ఆ సేవకుడు అలా ఉంటాడు. అప్పుడు నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు చాలా గొప్పోడివి, నీ కృతజ్ఞతలు, నీకు వందనాలను చెప్తారా? చెప్పరు కదా. అతని ధర్మాన్ని అతను చేశాడంతే, సేవకుడిగా సేవ చేశాడంతే అని పలికి ఏమంటారంటే, ప్రియులారా, ప్రభువు తన ఆజ్ఞను శిరస్సా వహించిన సేవకునికి యజమానుడు కృతజ్ఞత తెలుపుతాడా? తెలపడు కదా. అట్లే మీరును మీ బాధ్యతను నిర్వహించిన మీదట మేము అయోగ్యులమగు సేవకులము, మేము మా కర్తవ్యమును మాత్రమే నెరవేర్చితిమని పలకండి అని పలుకుతున్నాడు. దీని ద్వారా ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, ప్రియులారా, నీ విశ్వాస విషయంలో, నా విశ్వాస విషయంలో వినయము, విధేయత, మన బాధ్యతను నెరవేర్చటం అనేటువంటిది చాలా ప్రథమ భూమిక పోషిస్తుంది. ఇక్కడ మీకు చాలాసార్లు నా ప్రసంగాలలో చెప్పానండి, మన ప్రొటెస్టెంట్ ప్రియ సహోదరులకి మనకు ఉన్నటువంటి వేదాంతపరమైనటువంటి ప్రధానమైనటువంటి తేడా ఏమిటి అంటే, మన ప్రొటెస్టెంట్ ప్రియ సహోదరులు ఏమంటారంటే, మనకి రక్షణ విశ్వాసం ద్వారానే కలుగుతుంది, మనం ఏం చేసినా కానీ విశ్వాసం ద్వారా రక్షణ కలుగుతుంది అని అంటారు. కానీ కథోలిక విశ్వాసం ఏమని చెప్తుందంటే, విశ్వాసం దేవుని యొక్క కృపే, రక్షణ దేవుని యొక్క ఉచితమైన కృపే, దాన్ని ఎవరు కాదంటల్లా. కానీ ఆ విశ్వాసానికి తగినటువంటి క్రియలు మనలో ఉండాలి. ఆ క్రియలు లేకపోతే రక్షణ లేదు కదా. దానికి తగినట్టు జీవితం మనకు ఉండాలి అని కథోలిక వేదాంతం బోధిస్తుంది. ఇక్కడ యేసు ప్రభు చెప్పిన ఉపమానములో కూడా ఆ సేవకుడు ఏం చేశాడు? తాను చేయవలసిన పనులన్నీ చేశాడు. చేసిన తర్వాత కూడా నా మంచి కార్యాల వల్ల కదని రక్షణ పొందేది, నేనేదో ఒకళ్ళకి సహాయం చేసా కాబట్టి ఆ రక్షణ వస్తుందని లేదు. నేను కూడా అంటలేదండి, ఎవరు అన్న కథోలిక సిద్ధాంతం కూడా. కానీ నీ విశ్వాసానికి తగినటువంటి క్రియలు చేయడం చాలా ముఖ్యం. ఇది లేకుండా అది లేదు, అది లేకుండా ఇది లేదు. క్రియలు లేని విశ్వాసం మృతము, నిర్జీవము. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనములో, ప్రియులారా, క్రియలు లేని విశ్వాసం మృతము, మరణముతో సమానమని పలుకుతున్నారు. ఈనాడు యేసు ప్రభు చెప్పినట్టు ఉపవాసం చాలా చక్కగా ఉంది. ఏమిటి అంటే, మన బాధ్యతను మనం నెరవేర్చాలి, తప్పదో. మనం చేయాల్సిన మంచిని మనం చేయాలి, తప్పదో. మనం చేయాల్సిన నీతిమంతమైన కార్యాన్ని మనం చేయాలి, తప్పదో. మన విశ్వాసానికి తగినటువంటి క్రియలు మనం చేయాలి, తప్పదో. కానీ ఇవన్నీ చేసిన తర్వాత మనలో ఏముండాలి? వినయం ఉండాలి. ఆ వినయం లేకపోతే, గర్వం మనలో ప్రవేశిస్తే అయిపోయినట్టే ప్రియులారా. ఏంటి?
నేను ఈ మంచి కార్యాలు చేశా కాబట్టి, నేను ఈ గొప్ప కార్యాలు చేశాక, నేను 10 మందికి సాయం చేశా కాబట్టి, నేను ప్రతిరోజు పూజకి వెళ్తున్నా కాబట్టి, నేను జపమాలు చెప్తున్నా కాబట్టి దేవుడు ఖచ్చితంగా నాకు రక్షణ ఇవ్వాల్సిందే అనేది లేదండి. ఆ హక్కు మనకు లేదు. రక్షణ దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే, విశ్వాసం ద్వారానే రక్షణ. అయితే నేను విశ్వసిస్తున్నాను, నేను దేవుని మీద నమ్మకం ఉంచుతున్నానని చెప్పి నేను ఏ పని చేస్తే ఆ పని పాడు పని చేస్తే నాకు రక్షణ రాదు. నేను విశ్వసిస్తున్నాను, నాకు విశ్వాసం ద్వారా రక్షణ వస్తుందని చెప్పి పేదవాడు నిన్ను అడిగినప్పుడు నీకు దగ్గర ఉండి కూడా చేయగలి కూడా సహాయం చేయలేదనుకో, నీకు రక్షణ లేదు. అదే మత్తయి శుభవార్త 25వ అధ్యాయము, అదే యాకోబు పత్రిక 2వ అధ్యాయం చెప్పేది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు వాక్య పరిచర్య అంతా కూడా విశ్వాసం ఏ విధముగా ఉంది? ఆవగింజంత విశ్వాసం ఉంటే జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, మహా గొప్ప అద్భుతాలు జరుగుతాయి. కానీ ఆ విశ్వాసం అనేటువంటిది నాలో ఉంది కాబట్టి నేను రక్షణ పొందాను. అయితే ఇక్కడ మనం ఆ విశ్వాసానికి తగిన క్రియలు చేయాలి. చేసిన తర్వాత కూడా మనలో వినయం ఉండాలి. ప్రభు మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం ఈ వినయాన్ని గురించి మాట్లాడుతుంది. ఏమని అంటే, ప్రభువు ముందు మిమ్మల్ని తగ్గించుకొనండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనము. చక్కని మాటలు ప్రియులారా. ఏమంటున్నారండి? దేవుని ఎదుట మీరు వినమ్రులు కండు, అప్పుడు ఆయన మేము ఉద్ధరించును. ఈ వినయం మనలో ఉండాలి. విశ్వాసం అంగీకరించబడాలంటే పేతురు గారు రాసినట్టు మొదటి లేఖ 5వ అధ్యాయం 6వ వచనంలో ప్రియులారా, దేవుడు తగిన సమయంలో మేము హెచ్చరిస్తాడు, మేము దృఢపరుస్తాడు. కానీ మీరు దీన మనస్కులై ఉండాలి. ఎలాగా ఉండాలి? దీనత కలిగి ఉండాలి. ఈనాటి ఉపమానం యొక్క ప్రధానమైన ఉద్దేశం అదే. ప్రియులారా, క్రైస్తవులకి అత్యంత ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే వినయము. ప్రపంచంలో ఈ సృష్టిలో మొట్టమొదటి పాపం వలన దేవదూతలు సాతానులుగా మారారు. ఏమిటి ఆ పాపం? గర్వం. దేవుడు అసహించుకునే పాపం ప్రియులారా, విశ్వాసాన్ని కోల్పోయే పాపం. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా ఈ రోజున ఇదిగో అటువంటి విశ్వాసాన్ని మనందరికీ కూడా దయచేయమని ఆ దేవుని ప్రార్థించుకోవాలి, వేడుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదువుకుంటాం. ఏ రీతిగా ప్రభు అయిన క్రీస్తు తనను తాను తగ్గించుకొని రిక్తుని చేసుకొని వినయము కలవాడై సిలువపై మరణం వరకు కూడా వినయము కలవాడై ఏ విధంగా జీవించాడు అనేటువంటిది మనందరం కూడా యేసు ప్రభు నుంచి నేర్చుకోవాలి. మన విశ్వాసానికి గొప్ప సుమాతృక యేసయ్య యొక్క వినయం. ప్రియులకు దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప వినయాన్ని మనందరికి కూడా దయచేయమని ఆ దేవుని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, ముగింపుగా మనందరం గుర్తుంచుకోవాలి, మనల్ని కాపాడేది, మనల్ని రక్షించేది, మనకు పరలోక భాగ్యాన్ని ప్రసాదించేది ఈ విశ్వాసమే. కాబట్టి నీవు నేను అందరం కూడా దినదినము కూడా ప్రయత్నము చేస్తూనే ఉండాలి మన విశ్వాసాన్ని బలపరచుకోవటానికి, దృఢపరచుకోవటానికి. విశ్వాసం దృఢమైన బలమైన విశ్వాసం మనలో ఉంటే మన జీవితంలో అద్భుతాలు చూస్తాం, ఆశ్చర్యకార్యాలు చూస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా రక్షణ పొందుకుంటాం. విశ్వాసము లేకుండా రక్షణ లేదు. విశ్వాసము ద్వారా మనం నీతిమంతులంగా పరిగణించబడతాం. వాక్యాన్ని చదువుకుంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, హబకుకు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనములో ఇదిగో ఈనాటి మొదటి పట్టణం ప్రియులకు దేవుని బిడ్డలారా ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. హబకుకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఆ సంగతి ఇది, దుష్టులు కొనసాగరు, కానీ నీతిమంతులు భక్తి విశ్వాసములను జీవింతురు. ఇక్కడ జీవించటం అంటే నిత్య జీవితాన్ని గురించి అండి ఇది మాట్లాడేది. కానీ నీతిమంతులు విశ్వాసము ద్వారా జీవిస్తారు. మనకి నిత్య జీవితాన్ని ఇచ్చేది ఈ విశ్వాసమే. ప్రియులకు దేవుని బిడ్డలారా, రోమపత్రిక 1వ అధ్యాయము 17వ వచనములో ఈ విశ్వాసాన్ని గురించి ఏ విధముగా విశ్వాసం మనకి రక్షణనిస్తుంది, నిత్య జీవితాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. పిల్లరా, ఏలైనా మనుజులను
దేవుడు ఎట్లు నీతిమంతుడిగా చెయ్యునో సువార్త మనకు తెలియజేస్తుంది. అది విశ్వాసము మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు జరుగుతుంది. ఎలయనగా విశ్వాసము ద్వారా నీతిమంతుడు జీవించును. విశ్వాసము లేకుండా మనకి రక్షణ లేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము కూడా ఇదే సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏలయన విశ్వాసము ద్వారా దేవుని వరము వలననే మీరు రక్షించబడితిరి. అది మీ ప్రతిభ కాదు, దేవుని యొక్క కృపే. విశ్వాసము ద్వారానే మీరు రక్షించబడ్డారు. విశ్వాసము లేకుండా మనకు రక్షణ లేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరూ తెలిసిన వాక్యం ముగింపుగా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. దేనికోసం? ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు కూడా నాశనము చెందక రక్షించబడుటకు ఆయన అట్లు చేశాను. ఎందుకు పంపించాడంటే అండి దేవుడు దాని కుమారుని ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్యజీవం పొందుటకే అట్లు చేశాడు. ఆత్మ పరిశీలన చేసుకుందాం. అదేవిధంగా దేవుని వేడుకుందాం. దేవా, మా విశ్వాసాన్ని బలపరచయ్యా, బలపరచుకునే మార్గాలను మాకు నేర్పించయ్యా. ఒకవేళ మనలో అవిశ్వాసముతో అల్ప విశ్వాసంతో మనం జీవిస్తున్నట్లయితే దేవా మమ్మ క్షమించయ్యా, మా పాపాలు క్షమించయ్యా, మా విశ్వాసాన్ని బలపరచయ్యా అని ఆ యేసయ్యని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా యేసురాజా, నీ నోటి ద్వారా నీవే పలుమార్లు పలికిన మాట నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసమే నిన్ను రక్షించును. నన్ను విశ్వసించు వాని యొక్క అంతరంగము నుండి జీవజనదులు ప్రవహించును. నన్ను విశ్వసించువాడు ఏ ఒక్కడను నాశనము చెందక నిత్య జీవమును పొందును. నన్ను విశ్వసించువాడు మరణించును జీవించును అని చెప్పిన దేవానికి స్తోత్రాలు. ప్రభువా, విశ్వాసం విశ్వాసం బలమైన విశ్వాసం అదే మా రక్షణకు మూలం. ప్రభువా, మాలో ఉన్న విశ్వాసాన్ని బలపరచండి, మాలో ఉన్న విశ్వాసాన్ని దృఢపరచండి, మా విశ్వాసాన్ని తొలగించండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మ నింపండి, నీ కృపతో మమ్మ దీవించండి. ఓ యేసురాజా, ఈనాడు ఈ వాక్య పరిచరణ ఆలకిస్తున్నట్టు బిడ్డలందరూ కూడా బలమైన దృఢమైన విశ్వాసాన్ని కలిగి నీవు ఏ రీతిగానే ఈనాడు శిష్యులతో పలికావు, ఆవగింజంత విశ్వాసం ఉంటే మీరు అద్భుతాలు చూస్తారని పలికారు. ప్రభువా, మేము కూడా మా జీవితంలో అనారోగ్య కారణముగా వివిధ శ్రమలలో మేము ఉండగా, ప్రభువా ఇబ్బందులలో ఇరుకులలో ఉండగా మీ ఎడల బలమైన దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఓ యేసురాజా మా జీవితాలలో అద్భుతాలు పొందుకునేట్లు మమ్మ దీవించండి నాయన. మాలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించండి నా తండ్రి. విశ్వాసం అనేటువంటి నీ వెలుగును మాలో నింపండి తండ్రి. నాయన, ఈ వాక్య పరిచయలో పాల్గొంటుండగా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ గాయపడిన హస్తాలతో తాకండి ప్రభువా. నీ పరిశుద్ధ రక్తముతో శుద్ధి చేయండి, స్వస్థపరచండి. మా కొరకు ప్రార్థించండి అని వివిధ ఇబ్బందులతో కోరికలతో తలంపులతో అడుగుతున్న ప్రతి బిడ్డ యొక్క తలంపును ఈ క్షణంలో ప్రభు విశ్వాసంతో నీ పాదాల స్థానంలో ఉంచుతున్నాను. చదువుకునే బిడ్డల కొరకై, వ్యవసాయదారుల కొరకై, ఉద్యోగం చేసుకునేటువంటి వారి కొరకై, వ్యాపారం చేసుకునేటువంటి వారి కొరకై, మా కొరకు ప్రార్థించండి అని అడిగినటువంటి వారి కొరకై, గర్భఫలము కొరకై, అప్పుల విషయమై, ఆర్థిక ఇబ్బందుల విషయమై, భార్యాభర్తల మధ్యలో సఖ్యత విషయమై, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో సఖ్యత విషయమై ప్రార్థిస్తూ ఉండగా నీ బిడ్డలందరినీ దీవించమని ఆశీర్వదించమని వేడుకొనుచున్నాము తండ్రి. మా ప్రార్థనను మనాదురైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్.